క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో తల్లి గర్భములో ఏర్పరిచిన మీకందరికీ కూడా శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమేన్. మీరంతా బాగున్నారా? మీరంతా బాగున్నారని నేను నమ్ముచున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మనము గత ఆదివారము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేశాం. 4వ అధ్యాయంలో మొర్దెకై పట్టపురాణి అయిన ఎస్తేరుకి చెప్పిన మాట ఏంటంటే, నీవు సేఫ్ జోన్లో ఉన్నావని అనుకుంటున్నావేమో. నీవు రాజుగారి దగ్గరికి వెళ్ళి నీ జనాంగము 120 దేశాలలో సర్వనాశనం అయిపోతుంటే పట్టినట్టుగా ఉన్నావేమో. దేవుడు ఇంకొక దగ్గర నుండి సహాయం నీకు చేస్తాడు వాళ్ళకి, కానీ దేవుడు నేను లెక్కడుగుతాడు అని కొంచెము కఠినంగా, నీవును నీ ఇంటి వారందరూ నశించిపోతారు. నువ్వు గమ్ముగా మౌనంగా ఉంటే ఏమంటున్నాడు? నీవును నీ ఇంటి వారు నశించిపోతారు. వార్నింగ్ ఇస్తున్నాడు అని మనం విన్నాం. అయితే ఆ వార్నింగ్కి బాధపడకుండా ఎవరు ఎస్ఆర్ రాణి దాన్ని నిజమే కదా అని ఆలోచించి మొర్దెకై చెప్పిన మాట గ్రహించి ధైర్యం చేసి ఏం చేసిందంటే, పోయిన అధ్యాయంలో 16 వచనం చదువుతుంది. నీవు పోయి షూషనుందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసము 3 దినములు అన్నపానములు చేయకుండా నేనును ఆ పనే కత్తెలతో కూడా ఉపవాసము ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకమైనను నేను రాజునందుకు ప్రవేశించదును, నశించెదను. చూడండి, ఎప్పుడైతే వాళ్ళ చిన్నాయన అంటే వాస్తవానికి అన్న కజిన్ బ్రదర్ మొర్దెకై, కానీ ఆయన కూతురిగా భావించి అనాది అయిన ఆమెను పెంచాడు కాబట్టి ఎప్పుడైతే ఆ వార్నింగ్ ఇచ్చాడో ఆమంటుంది, నిజమే నువ్వు చెప్పింది నాకు గుచ్చుకుంది లోపల, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను. ఇప్పుడు రాజుగారి దగ్గరికి ఎప్పుడంటే అప్పుడు పోవటం చట్ట వ్యతిరేకం. అయినా నీవు చెప్పిన మాట విని చట్ట వ్యతిరేకమైన నేను వెళ్తాను రాజుగారి దగ్గరికి. ఒకవేళ నన్ను చంపేస్తే చూడండి, నశిస్తాను. నేను చచ్చిపోయినా చచ్చిపోతాను, కానీ నా ప్రజలు మాత్రం నేను 120 దేశాలున్నే నా యోధా ప్రజలను నేను మాత్రము చెప్పండి కాపాడుకుంటాను తీర్మానం చేసుకుంది. అపోస్తలుడైన పౌలు కూడా ఇలా చెప్పాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నీవు కూడా ఒక తీర్మానం చేసుకోవాలి ప్రభు కోసం. ప్రభువా, నేను కూడా నీ కొరకు జీవిస్తాను. కొన్ని ఇబ్బందులు వచ్చినా నశించిపోయినా పర్వాలేదు, ఎప్పుడేం చనిపోవాలి, నీ కొరకు నేను ప్రాణమైన పెడతాను, తెగిస్తాను. ఎందుకంటే నీవు నా కొరకు పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకములో ప్రాణం పెట్టావు, నా కొరకు రక్తం కార్చి స్వరూపమైన సొగుసేన లేకుండా నీవు చేసుకున్నావు కనుక నేను కూడా నీ కొరకు ప్రాణం పెడతాను అని ఒక గొప్ప తీర్మానము మన ప్రభు యందు కలిగి ఉండాలి. ఇప్పుడు 5వ అధ్యాయానికి వస్తున్నాం. 3వ దినమందు ఎస్తేరు ధైర్యం చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి తీర్మానం చేసుకుంది. ముందైతే దేనికి భయపడింది? ప్రాణహాని. అంటే రాజుగారి దగ్గరికి భార్య అయినా ఎవరైనా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడానికి లేదు. పారసీక దేశం యొక్క అది కట్టడ, అది ఆజ్ఞ. కనుక ఇక నేను చనిపోయినా పర్వాలేదు అని ఒక తీర్మానం చేసుకొని నా ప్రజల కొరకని చెప్పి ఆమె ఏం చేసిందని చూడండి. మొదటి వచ్చి నేను చదువుతాను. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాను. రాజనగరు ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణంలో తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. ఇప్పుడు రాణి డేర్ చేసి ఇది చట్ట విరుద్ధమైన రాజుగారి దగ్గరికి సింహాసనం దర్బార్కి వెళ్ళిపోయింది. రాజుగారి దర్బార్ ఎక్కడ ఉంటుంది? షూషన్ కోటలో. ఇండియాలో మనకు రాజధాని ఏది? ఢిల్లీ లాగా. అట్లాగా రాజకోటకి వెళ్ళిపోయింది. ఏం ధరించుకోపోయింది ఒకసారి చెప్పండి?
రాజభూషణము తెచ్చుకుపోయింది. అంటే అధికారపూర్వకంగా పోతా ఉంది, నేను రాణిని అని పోతుంది. మనం కూడా దేవుని కృపా సింహాసనం దగ్గరికి మనం పోవాలంటే ఊరికనే పోకూడదు. మనం పరిశుద్ధ అలంకారము ధరించుకొని పోవాలంట. పత్రికల్లో మనం చూస్తాం. పరిశుద్ధ అలంకారం అంటే ఈ రాణి ఎలా పోతుంది? రాజభూషణము ధరించుకుపోతుంది. ఒక రాజు దగ్గరికి పోవాలంటే నార్మల్గా వెళ్ళడానికి రాణికి అవకాశం లేదు. రాజభూషణము ధరించి పోవాలి రాజుగారి దగ్గరికి. ఇప్పుడు మనం కూడా దేవుని సన్నిధికి రావాలంటే మనం ఎక్కడ ఏం చేయాలి? పరిశుద్ధ అలంకారం ధరించుకోవాలి. అలా ధరించుకొని వస్తే నీ ప్రార్థన నా ప్రార్థన వింటాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. దేవుడు అంటాడు, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకు? మీ పాపములు నాకును మీకును ఏమైనాయి? అడ్డుగా వచ్చాయి. నా కన్నులు ఏమైపోయినాయి? మిమ్మల్ని చూడకుండా మరుగైపోయినాయి. కనుక నీకు నాకు పాపములు అడ్డుగా వచ్చి నువ్వెంత మొర్ర పెట్టినాను నేను వినను. నా చెవులు మూసుకుందు, నా కళ్ళు మూసుకుందని అంటాడు. అంటే పరిశుద్ధ అలంకారం అంటే ఏమని అర్థం? ఇప్పుడు చెప్పండి. దేవునికి మనకున్న ఆ పాప బంధకాన్ని ఏం చేయాలి? మనము కడుక్కొని శుద్ధి చేసుకొని పరిశుద్ధతను అలంకారముగా ధరించుకొని నీతిని ఆభరణములుగా ధరించుకొని దేవుని కృపా సన్నిధికి మనము రావాలి. అలా వచ్చినట్లయితే దేవుడు నీ పట్ల, నా పట్ల, మన పట్ల గొప్ప కార్యములను ఏం చేస్తాడు? ఖచ్చితంగా, ఖచ్చితంగా చేస్తాడు. అందుకోసం ఏం ధరించింది? రాణి, పట్టపురాణి పరిశుద్ధ అలంకారం ధరించుకొని వెళ్ళింది. అవి ధరించుకోపోయేలేకే రాజు, అదే వచనం చదవండి, చూడండి, 2వ వచనం. రాణిని ఎస్తేరు ఆవరణంలో నిలువబడినట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఇప్పుడు ఎట్లా వెళ్ళింది? పిలిపిస్తే పోయిందా? అఫీషియల్గా పోయిందా? పోలే, చట్ట విరుద్ధంగా పోయింది. అయినప్పటికి కూడా ఏం ధరించుకోపోయింది? రాజభూషణాలు ధరించుకోపోయేసా మనకి. ఆ రాజుగారికి మీరేం పుట్టింది? దయ పుట్టింది. ఈరోజు నీవు కూడా దేవుని యొక్క సింహాసనం దగ్గర కృపా సన్నిధికి వచ్చి నీ సమస్య అది ఎంత పెద్దదైనా, అంత అది నీకు అందనిదైనా, అది రాజశాసనాలైనా నీవు పరిశుద్ధ అలంకారమును ధరించుకొని దేవుని సన్నిధికి వస్తే దేవుడికి నీ మీద దయ కలుగుతుంది. హల్లెలూయా, ఆమేన్. దయ కలుగుతుంది. దేవునికి దయ కలగాలంటే పరిశుద్ధ అలంకారము ధరించుకొని, ఇంకేం ధరించుకొని ఉంటుందని మీరు చదివితే దీనత్వం ధరించుకొని. మీరు చూస్తారు, వస్తీని రమ్మంటే ఏమన్నది? రానని చెప్పింది. ప్రౌడ్గా ప్రవర్తించేస్తుంది. అది ఏమైనా సంథింగ్ ఏదైనా కావచ్చు. ఆ ప్రౌడ్నెస్ విడాకుల దాకా కారణం వచ్చింది. కానీ ఇక్కడ ఈమె రాజు భార్య, ఈమె దగ్గరే ఉంది ఒబీడియంట్, విధేయత, దీన మనసు, తగ్గింపు. బైబిల్ ఎలా చెప్తుంది? ప్రభు అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు యెషయా గ్రంథంలో, నేను పరిశుద్ధుడను, మహోన్నతుడను, మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అయినను దీన మనసు గల వారి యొద్ద నేను నివాసము చేయుటకు ఇష్టపడుచున్నాను. చూసారా? దేవుడు ఎవరి దగ్గర నివాసం చేస్తాడు? నీ దగ్గర, నా దగ్గర, నీ దగ్గర. చెప్పండి, ఎవరి దగ్గర? ఎవరికి దీన మనసు ఉంటే, ఎవరికి దీన మనసు ఉంటే వాళ్ళ దగ్గర వస్తాడు. దీన మనసు లేకుండా వస్తీరల్లాగా రెక్లెస్ జవాబో, లేకపోతే గర్వమో, అహంకారమో, లేకపోతే ఏదో ఒక చూపిస్తే నీకు చాలా ఇబ్బందులు వస్తాయి. దేవుడు నో యాక్సెప్టెడ్, నేను అంగీకరించాడు. క్రైస్తవుడికి ఉండవలసింది ఏంటంటే మొదట పరిశుద్ధత, అలంకారం. క్రీస్తు రక్తములో కడుగుబడిన మనము చెప్పండి ఏం ధరించుకోవాలి? పరిశుద్ధతను ధరించుకోవాలి. పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధిలోనికి కృప అక్కడి దాకా రావచ్చేమో, ఇక్కడ దాకా రావచ్చేమో, ఆ బెంచ్ దాకా రావచ్చేమో, ఆడదాకా కూర్చోవచ్చేమో. మీరు ఇక్కడికి రావాలంటే, ఇక్కడ దేవుని సింహాసనం దగ్గర రావాలంటే అది సామాన్యం. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత మనం చూడలేని. దేవదూతలు ఇంతవరకు దేవుణ్ణి చూడు. ఎందుకు? ఆయన పరిశుద్ధతను చూసే కన్నులు వాళ్ళకే లేనప్పుడు మనకెట్టుంటాయి కదా? వాళ్ళకే లేనప్పుడు మనకెట్టుంటాయి?
కనుక మన కన్నులు ఎందుకంటాడు లవోదిక సంఘములో, నీ కన్నులకు ఏం కట్టి పెట్టుకోవాలా? కాటికి కొని పెట్టుకోవాలా. కాటికంటే ఏంటది? యేసుక్రీస్తు రక్తం. నీ కన్నులు పవిత్రపరచబడాలి. పరిశుద్ధతతో దేవుని సన్నిధికి నీవు వస్తే ఆయన నీ మీద ఏం చూపుతాడు? దయ. దయ, దేవుడి దయ నీ మీద ఉంటే, అంటే దేవుడి దయ మన మీద ఉంటే ఎవ్వరు శత్రువులు కూడా ఏమీ చేయలేదు. మీకు చాలాసార్లు చెప్పాను, మోషేని 3 నెలలు వాళ్ళమ్మ దాచింది ఐగుప్తు దేశంలో. ఐగుప్తు రాజు కఠినతోటి పిల్లలందరూ చంపేయమంటున్నాడు. తర్వాత దాచలేక ఏమని రాసింది అక్కడ? తర్వాత ఏం చేసింది? మనము ఈ లోకములో మనల్ని మనము ఎంత దాచుకోలేము. నేను చూడండి, మొన్న ఒక భూకంపం వచ్చింది. నిన్న ఎక్కడొచ్చింది? వెనిజులా వచ్చింది. ఏమైనారు? 100 సంవత్సరాల తర్వాత అటువంటి భయంకర భూకంపము తమ్ము రక్షించుకోగలరా? వాళ్ళ జ్ఞానం రక్షిస్తుందా? వాళ్ళ డబ్బు, లేకపోతే పక్కన వాళ్ళ బంధువులు? 100 సంవత్సరాల తర్వాత అటువంటి భూకంపం ఎప్పుడు కలిగిందంట? ఎవరు రక్షించలేరు. రక్షిస్తే దేవుడి దయ రక్షించాలంతే. ఇక్కడ కూడా మోషే మీద అక్కడ రాసింది, మీరు అధ్యయనం చదివితే, మోషే మీద దేవుని దయ ఉండేను. చెప్పండి ఒకసారి. ఉండింది. ఈమెమో దాచలేకపోతుంది. తర్వాత నైల్ నదిలో పెట్టారు. విచిత్రం ఏం తెలుసా? ఎవరికి చిక్కకూడదో, ఎవరి కంట పడకూడదో, ఏ దుర్మార్గులు అంటే ఆ పదం కూడా చాలదు వాళ్ళకి. ఎందుకంటే ఎంతమంది చంపేవారో అడుగుతాడు రాజు. ఇంతమందిని చంపానంటే అప్పుడు ఆ రక్తం చూసి అప్పుడు అన్నం తింటాడు. ఎవరు రక్తం? క్రైస్తవుల, లేకుంటే యూదుల యొక్క పిల్లల యొక్క రక్తం చూస్తే కానీ. అంత దుర్మార్గుడు. అటువంటి సమయంలో ఎవరికి దొరికింది? రాజకుమార్తె రాణి స్నానం చేయడం దొరికింది. పెట్టి ఓపెన్ చేస్తానే ఏం కనుక్కుంది? ఇతరుడు హెబ్రీయుడని, యూదుడని కనుక్కుంది. ఏం చేయాలి? వెంటనే ఆమె చంపేయాల. కానంట ఆమెకి దయ పుట్టేను అంట. ఆమె ఎందుకు పుట్టింది దయ? అతని మీద దేవుడు దయ ఉంచి ఉన్నాడు. ఈరోజు నీ మీద దయ ఉందా? దేవుడి దయ. దేవుడి దయ ఉంటే ఏ శత్రువు నేను ఇంకొక విషయం చెప్పి నేను దాడతాను. సరే, తెచ్చుకుందా? ఆమె తెచ్చుకుందా? పిల్లోని తెచ్చుకుందా? తెచ్చుకొని 40 సంవత్సరాలు ఏడ పెరిగాడు? ఎక్కడ పెరిగాడు? ఏ శత్రువు, దుర్మార్గుడు, హీబ్రీయుల యొక్క రక్తాన్ని చూసి ఆనందించేవాడు ఇంట్లో రాజకుమారుడిగా పెరిగాడంటే వై? దేవుని యొక్క దయ. దేవుడి దయ ఉంటే ఎక్కడ భోజనం నీకు? ఏం భోజనం? రాజభోజనం. ఏ భోజనం చెప్పండి? ఏముంటే? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈ మామూలు శత్రువా? ఫరో వాళ్ళ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40 సంవత్సరాలు అక్కడే పెరిగాడంటే వై? దేవుడి యొక్క దయ ఆ బిడ్డ మీద. ఈరోజు నువ్వు సంపాదించుకోవాల్సింది దేవుడి యొక్క దయ. చట్టవిరుద్ధమైన ఎస్తర్ రాణి ఎక్కడికి వెళ్ళింది? రాజ దర్బారికి వెళ్ళింది. సింహాసనం మీద కూర్చున్నాడు రాజు. చట్టవిరుద్ధం. రాజు పిలవలే. చట్టవిరుద్ధం. తెగించిపోయింది. నేను రాసింది కదా, నేను నశించదను. చట్టవిరుద్ధం. తెగించిపోయింది. కానీ రాజుగారికి ఏం కలిగింది? ఆ మీద 2వ వచనం చదవండి. రాణిని ఎస్తేరు ఆవరణలో నిలబడి ఉంటారు. రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. నీవు దేవుని కృపా సన్నిధికి రావాలంటే, నువ్వు దీవించబడాలంటే ఏముండాలి నీ మీద? దేవుడికి నీ మీద ఏం కలగాలి? నీకు దయ కలగాలంటే ఏముండాలి? నీకు దీన మనసు ఉండాలి. ఏముండాలి? దీన మనసు ఉండాలి. దీన మనసు. ఎవరు దీనుడే మొర్రపెట్టునో, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని ఎవరు మొర్రపెట్టగా? ఈ దీనుడు మొర్రపెట్టగా. దీనత్వం నేర్చుకోవాలి మనం. ఎస్తేరు దీనురాలుగా పోయింది అక్కడికి. రాజుగారికి ఏం కలిగింది? దయ కలిగింది. వాస్తవంగా పోయింది ఎట్లా? చట్ట విరుద్ధంగా పోయింది. అయినను ఆ మీద దయ పుట్టింది. ఇంకా దయ పుట్టి చంపేస్తాడా? ఎంత విచిత్రం చూడండి.
ఈరోజు దయా దాక్షిణ్యపూర్ణుడైన మనం దేవుని సమీపించరాని, చెప్పండి, సమీపించరాని తేజస్సు కలిగిన దేవుని దగ్గరికి, కృప ఆ సింహాసనం దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం ఏం ధరించుకొని పోవాలి? దయ కలిగి ఉండాలి. దయ, హృదయంలో దయ కలగొండాలి. ఏముండాలి? మనకు దీనత్వం ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడి దయను సంపాదించుకోవాలంటే నీలో నాలో ఉండవలసింది, చెప్పండి, దీనత్వం ఉండాలి. కొత్త నిబంధనలో ఫరో పుట్టినరోజు జరిగింది. ఆయన భార్య కూతురు అన్న అంటే ఆయన కూతురు కాదని లెక్క. ఆయన భార్య కూతురు వచ్చింది, డ్యాన్స్ వేసింది పుట్టినరోజుకి. లోపల ఇంటర్నల్గా ఆయన భార్యకి ఏముందంటే, ఒక పాస్టర్ గారి మీద, యోహాన్ అనే పాస్టర్ గారి మీద, బాప్తిస్మ యోహాన్ మీద కుట్ర ఉంది. ఎందుకనంటే యోహాన్ బహిరంగ నాకంటే భయంకరుడైన, ఏయ్ తమ్ముడు భార్య నుంచి రాజు నీకు అని బహిరంగ బోధించాడు. మరి ఇంత రాజుగారు దాన్ని ఏమనుకున్నాడంటే, చెప్పండి, పెద్ద పట్టించుకోవాలి, తప్పు చేసాము ఆ పాస్టర్ గారు అన్నాడు అనుకున్నాడు. భార్య అది లోపల పెట్టుకుంది, టైం కోసం ఎదురు చూస్తుంది. టైం వచ్చింది. ఇప్పుడు అన్నాడు, బా అందరూ కూర్చోండి రాజ దర్బార్లో. హేరోదు అన్నాడు, ఎంత చక్కగా డ్యాన్స్ చేసావు. అప్పుడు అన్నాడు ఈయన, ఆ పాటకి తన్మయించింది సొలోమి, కోరుకో సొలోమి, నీకేం కావాలి సొలోమి? రాజ్యం కావాలన్నా, రాజ్యంలో సలుగు కావాలన్నా, ఏం కావాలో కోరుకో సొలోమి, ఏమైనా ఇస్తాను సొలోమి. వాళ్ళ అమ్మడి, కోరుకో సొలోమి, రాజుగారు మాడతప్పుడు అన్నది. కోరుకుంటాను, కోరుకో, అందరి ముందు చెప్తున్నా, ప్రధానమంత్రుల ముందు కోరుకుంటాను. యోహాను తల నరికి బంగారు పళ్ళెంలో పెట్టి తెచ్చిన. అప్పుడు రాజు అంటాడు, యవనస్తులు ఏమేమో కోరుకుంటారు, కొంచెం పెద్దవారైతే డబ్బు కోరుకుంటారు, ఇంకా కొంచెమైతే స్థలాలు కోరుకుంటారు, ఆస్తిని కోరుకుంటారు. నువ్వు కోరుకుంది ఇదేమిట్రా? వై ఇదేం కోరిక? అప్పుడు ఏమంటుందంటే, రాజుగారు మాట ఇచ్చి ఆజ్ఞ తప్పాడు. వాస్తవానికి రాజుగారికి ఆయన తల నరకటము ఇష్టం లేదు. నరికిచ్చాడా? ఎందుకని? మాట. ఇది ఎందుకు చెప్పాను మధ్యలో అంటే, రాజులు మాట ఇస్తే తప్పరు. అది మొత్తానికి ప్లేట్లు తెచ్చిచ్చారు బంగారు పెట్టి తలని, తప్పరు. ఇక్కడ రాజుగారు అంటున్నాడు, ఎస్తేరు నీకు ఏం కావాలని ఇక్కడికి వచ్చావు? నీకు ఏమి కావాలని నా సన్నిధికి వచ్చారు? చెప్పు, నేను ఇస్తా అంటున్నాడు. ఈ రాజే, ఈ భూలోకంలో రాజే మాట తప్పకపోతే, సర్వాధికారైన దేవుడు, ఆకాశము భూమి గతించిన నా మాటలు, చెప్పండి, పొల్లైనా గతించమని చెప్పాడే, ఆయన మాట తప్పుతాడా? ఆయన అడుగుతున్నాడు ఈరోజు ఈ పరిశుద్ధమైన ఆరాధన కార్యక్రమంలో అడుగుతున్నాడు నిన్నే. ఏమనంటే, నీకేం కావాలి చెప్పు. నీ మీద నాకేం కలిగింది? దయ కలిగింది. చెప్పు, నేను ఇస్తాను. రాజుగారు ఏమన్నా అంటే, పట్టప్రాణి ఎస్తేతో నా దేశములో సగభాగము ఇస్తానన్నాడు. కానీ దేవుడి దగ్గర సగాల గిగాలు ఉండవు. ఏమండవు? ఎంత కోరుకుంటే ఎంత కోరుకుంటే. అందుకే ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇస్తాను. పాస్టర్ గారికి ఇస్తానన్నాడా? ఎందుకైతే మీరు ఆశ లేదు నేను అల్లాంకే ఇస్తానన్నాడా? అడుగు ప్రతి వానికి ఇస్తానన్నాడు. అయితే ఎట్ట అడగాలి? ఎలా అడగాలి? దీన మనసుతో అడగాలి. అడిగితే దేవుడు ఏమైనా ఇస్తాడు? వాగ్దానం చేశాడు, అడుగుడి మీకు. ఇది వాగ్దానం కాదా? అడుగుడి మీకు. మరి మీరు అడిగారా? మేము అడుగుతున్నామా సార్? ఈటీవీలో అదే. అయితే ఒకటి, మీరు అడగాల్సిన విధంగా అడగలేదంతే. నా వలన నీకు, చెప్పండి, ఏం కావాలి? ఏమడుగుతుంది చూడండి. 4వ వచనమా, ఎస్తేరు రాజునకు యుక్తముగా ఆలోచించిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏం కోరింది ఈమె? విందుకు రమ్మటానికి ఇంత రిస్క్ తీసుకొని రావాలనా?
చట్ట విరుద్ధమైన రిస్క్. వెళ్ళిపోతే కరుణిస్తాడో చంపేస్తాడో కూడా. దండంగా చూపించకపోతే ఇక నీ చంపేయండి అని చెప్పడు. పక్కనుండే సైనికులు ముసుకేసి ఉరిదీయటం, ఇంకేం లేదు శాసనం. అంత రిస్కా. రాజుగారికి ఎక్కడో 6 సెన్స్ అంటారు మీరా తట్టింది. సరే, ఆ రాత్రికి విందుకి వెళ్తే ఏమన్నా తెలుసు చెప్తుందేమో, అక్కడ చెప్తుందేమో. ఓకే అని ఎవరిని పిలిచిందంటే ఏమి? రాజుని. ఈ దుర్మార్గుడైనా, ఏ దుర్మార్గుడు? ఒకరిని చంపేవాడు కాదంట. ఎవడిని? 120 దేశంలో ఉండే వేల లక్షలమైన యూదులందరినీ డిసెంబర్ చెప్పండి 13వ తేదీ ఖాయం చేశాడు. అందరం చెప్పడానికి రక్తపాతం, క్రైస్తవులందరం చంపేయాలి అంతే. శాసనం రాజుగారు ఉంగరం ఏం చేశాడు? ముద్రించేశాడు. 120 దేశాల్లో ఉండే యూదులందరం చంపాలని ఒకే డేట్ ఫిక్స్ అయిపోయింది. దానికి రాజు ముద్రైపోయాడు. అటువంటి దుర్మార్గుణ్ణి ఎస్తేరు ఎవరు? యూదురాలు భోజనం పిలిచింది. వెంటనే ఈ మెసేజ్ పాస్ చేశాడు. ఎవరికి? హామానికి. హామాను ఈ మధ్యేమో రాజుగారు 120 దేశంలో ఉండే ప్రధానుల కంటే నా పీఠాన్ని ఎత్తు చేశాడు. రాజు తర్వాత నేనే హెడ్. రాణి కూడా ఇంతమంది ఉంటే దేశంలో నన్ను ఒక్కడిని పిలిచిందంటే అబ్బోరే, నా క్రేజ్ ఏంటి, నా క్రేజ్ ఏంటి, నన్నే పిలిచిందంటే ఇది చాలా విచిత్రం. రాజుగారికి రాణమ్మకి ఇంత ప్రేమ. అబ్బో, నేను ఒక్కడినే భోజనానికి సంబరపడిపోతున్నాడు అని మొత్తానికి చెప్పుకుని విందుకు వెళ్ళారు. ఇద్దరు ఉత్సాహంగా వెళ్ళారు. 6వ వచనం చదవాలి, చదవండి. రాజు ద్రాక్షరసం విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? సెకండ్ టైం అడుగుతున్నాడు మళ్ళా. నీవెందుకు భోజనానికి పిలిచావు? నీ కోరిక ఏమిటి? ఏంటి నీ కోరిక? ఇంత రిస్క్ తీసుకుని వచ్చావుగా, ఏంటి నీ కోరిక ఏంటి? మళ్ళీ సెకండ్ టైము అడుగుతున్నాడు. ఏం చెప్పింది మళ్ళా చూడండి ఒకసారి. 6వ వచనం చదువుతున్నాను. రాజు నీకు అనుగ్రహించును, నీ మనవి ఏమిటి? అది రాజ్యంలో సగమైన చేయబడని చెప్పగా మళ్ళీ సేమ్ అడుగుతున్నాడు. ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పున, నా కోరిక చొప్పున జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే, రాజువైన తామును హామానును నా నిమిత్తము నేను చేయబో విందునకు రావలేను. రాజువైన తాము చెప్పినట్టు రేపటి దినము కూడా నేను ఇదేంటండి నీ కోరిక ఏమంటే మళ్ళీ ఏం చెప్తుంది? ఏమి సెకండ్ టైం రేపు కూడా విందుకు రా. రాజుగారికి ఇప్పుడు బాగా ఏందో ఇదేందిరా, ఈరోజు రమ్మంది వచ్చాను, నేను హామాన్ గారు చెప్పండి భోంచేసాము, మళ్ళీ ఎప్పుడు రమ్మంటుంది? రేపు కూడా రమ్మంటుంది. ఏంది? రాజుగారికి ఇదేదో చూడండి. రాణిగారి కడుపులో ఏముంది? నిజంగా విందుగా పిలిచిందే వీళ్ళని కాదు. దుర్మార్గుడైన హామాను గురించి రాజుగారికి చెప్పి వాడిని చంపేయాలని. ఎందుకు చంపేయాలని? 7 లక్షల మందిని చంపేస్తాడు ఇంటికి నుంచితే. ఆ డేట్ వచ్చే లోపల ఎవరిని వేసేయాలా? లోపల ఎవరిని చంపాలని ఉంది. కానీ దేనికి పిలుస్తుంది? పగ. ఏంటి? మా అన్ననే కాకుండా, మా చిన్నాయనే కాకుండా 120 దేశంలో ఉండే మా యూదులందరినీ చంపేయడానికి రాజుగారు అనుమతి పొంది డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందా అని లోపల. కానీ లోపలేమో అది ఉంది, బయటికేమో విధేయురాలుగా రేపు కూడా రండి భోజనానికండి అంటుంది. మనం కూడా కొన్నిసార్లు ఎవరు కాకండి కొంతమంది లోపల ఒకటి పెట్టుకొని పై కూడా మాట్లాడేది, మా ఇంటికి భోజనానికి రండి, మీరంటే మాకు చాలా ఇష్టం అండి, మిమ్మల్ని ఎప్పుడు జ్ఞాపం చేసుకుంటానండి, మీకోసం రోజు ప్రార్థన చేస్తానండి, మీరంటే నాకు చాలా ఇష్టం, లోపల రారా విషయం కలుపుతానా కదా. చాలాసార్లు మనం కూడా లోపల ఒకటి ఉంటుంది, చెప్పండి బయటికి మన ఎక్స్ప్రెషన్ ఉంటుంది, వేరేలాగా ఉంటుంది, వేరేలాగా ఉంటుంది, వేరేలాగా ఉంటుంది. ఇదే ఆ దినమందు హామాను సంతోషించి మనో ఉల్లాసము గలవాడై బయలు వెళ్ళి ఆ మాట చెప్పగానే మళ్ళీ రాని 2వ రోజు కూడా నన్ను పిలిచింది ఆ విందుకి అని మళ్ళీ సంతోషం వచ్చి ఇంకేమొచ్చిందట? మనోల్లాసము కలవాడై బయలు వెళ్ళి అబ్బో పట్టరాని సంతోషం. 2వసారి కూడా నన్నే పిలిచింది. ఇంకెవరిని కూడా ఎవరిని పిలవలేదు, నన్నే పిలిచింది. రాణిగారు నన్ను ఒక్కనే పిలిచింది.
నిన్న నన్నే పిలిచింది, ఈరోజు కూడా రేపు కూడా నన్నే పిలుస్తుంది. ఆహా, ఎంత ఆనందంగా ఉంది ఇతనికి. నన్నగంగా పిలిచింది అంట. బయటకు వచ్చాడు. వచ్చిన గేట్ దగ్గర ఎవరున్నారు? మొత్తకి అందరూ లేచి మోకాళ్ళు ఏం చేశారా? ఈ మొదకట్టే కూర్చున్నాడు. నా విలువ రాజుగారు నా స్టేజ్ని ఎక్కడ పెట్టాడు? అందరికడే పెట్టాడు. రాణమ్మ పట్టపురాని అనిపిస్తుంది. ఆ సంతోషం అంతా అక్కడ ఏమైపోయింది? నీరు గారిపోయింది. ఏం సంతోషం? మహా సంతోషం. నీరు గారిపోయి ఏదో ఒక్క పర్సన్ చెప్పండి నమస్కారం పెట్టలేదని, ఏం పెట్టలేదని లోపల అణుచుకొని, అక్కడ రాసిందన్నమాట. ఏముంది వేసాను? అయితే అతడు ఏం చేశాడు? ఇందాక మనం చూస్తే రాణి కూడా ఏం చేసింది? తన కోపాన్ని అణుచుకుంది. ఇక్కడ ఇద్దరు అణుచుకున్నారు. ఇద్దరు ఒకటేనా? ఇద్దరు కోపం అణుచుకున్నారంటేదండి. ఆమె కోపం అణుచుకొని మర్యాదపూర్వకంగా రేపు రమ్మని పిలిచింది. లోపలేమో రగులుతుంది, మండుతుంది. ఈయన కూడా ఏం చేశాడు? ఈయన కూడా కోపము అంచుకు, ఈయనలో కూడా రగలుతుంది. ఎస్తేర్కి ఎవరి మీద రగులుతుంది? హామాని మీద. హామానికి ఎవరి మీద రగులుతుంది? కానీ ఇద్దరు ఎరగట్టుగా అంచుకున్నారు. మామూలుగా కోపం ఉంది, అంచుకోవాలంటే ఏం చేయాలి? వాటిని నీళ్లు పోసి ఆరిపేస్తే ఆరిపోతుంది. కానీ మన హామాను ఆర్పలే, ప్యాకింగ్ చేసుకున్నాడు లోపల. ఎవరిని? కోపాన్ని, ఆగ్రహాన్ని. పళ్ళు కొరకు పైకి మాత్రం ప్రైజ్ వందనాలు స్తోత్రం అంట, లోపల మాత్రం ప్యాకింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కోపము ప్యాకింగ్ చేసుకోకూడదు. చాలామంది బాక్సులు పెట్టుకుంటారు. దేవుని బిడ్డలకి ప్యాకింగ్లు, బాక్సులు చెప్పండి దాన్ని ఉండకూడదమ్మా. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం. ఆయన చాలా పశ్చాత్తాపడుతున్నాడు. వదులుతారా? పశ్చాత్తాపడితే వదులుతారండి? పోలీసు వాళ్ళు వదులుతారా? గవర్నమెంట్ వదులుతుందా? శిక్ష అనుభవించాల్సిందే. కోపం ఎంత భయంకరమైందండి. కోపము ఎంతమంది నన్ను ఏమైనా చేయగలదు, చంపేస్తుంది అంతే కోపం. కాబట్టి ఇప్పుడు హామాను వెళ్ళి ఏం చెప్తున్నాడు? భార్య చూడండి, 10వ వచనం చదువుతాను చూడండి. అయితే హామాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను, తన భార్య అయిన జెరుషును పిలిచి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు, చాలామంది పిల్లలు తన్నుకున్నట్టు గూర్చియు, రాజు తన్ను గణపరిచిన రాజక్రిందనున్న అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగో పెద్ద చేసానో దానిని గూర్చి వారితో మాట్లాడాను. ఆగండి, అక్కడ ఒకసారి ఆగండి. పోయేసి కోపాన్ని ఏం చేసుకున్నాడు? కోపం చెప్పాడా? ఇంట్లో పోయి మీకు కోపం వస్తే ఎప్పటికైనా స్నేహితులతో చెప్పారా? జెంట్స్, బ్రదర్స్, ఈసారి ఇంట్లో విషయాలు కోపం వస్తే బయట వాళ్ళు చెప్పకండి. ఈయన స్నేహితులతో చెప్పాడంట. కొంతమంది భార్యతో చెప్పాడు, కానీ ఈయన రెండు పని చేశాడు. ఏం చెప్పాడు? భార్యతో కూడా చెప్పాడు, ఇద్దరితో చెప్పాడు. చెప్పి కోపంకు సంగతి చెప్పకుండా లోపల పెట్టుకొని ప్యాకింగ్ చేసి ఏం చెప్తున్నారు తెలుసా? ఏం చెప్తున్నట్ట? రాజుగారు నన్ను ఎలాగా చెప్పండి నన్ను గణపరిచాడో, రాజుగారు నన్ను ఎలా హెచ్చించాడో, తన డాంబికాలు, గొప్పలు, డబ్బాలు కొట్టుకున్నాడు. చాలామంది ఏమీ లేకపోయినా డబ్బాల పగిలిందా కొట్టుకుంటారు. ఏముండదు అక్కడ. ఇంత అయితే చెప్పండి దాని లోగిలో ఏమనుకున్నావు? అస్సలు ఏమనుకున్నావు? మా కోడలు గొరిపిల్ల, అస్సలు మా కోడలు ఏమనుకున్నావు? అబ్బా మా కోడలు అంటది. 6వ సంవత్సరం దాటింది ఏదో కోడలు. నిన్ను ఎవరు పోగొడమన్నారు? గొప్పలు చెప్పుకోమన్నారు. మళ్ళీ కొంతమంది ఇలాగే ఉంటారు, కొంతమందికి ఏమీ లేకపోయినా. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, విందుకి పిలిచాడు చెప్తే పోలే. ఏం చెప్తున్నాడు సేవకులు? ఒకసారి చదవండి ఒకసారి. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి స్నేహితులను, తన భార్య అయిన జెరషుని పిలిచి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యను గూర్చి, చాలామంది పిల్లలను తనుకునుండి కూర్చి, రాజు తన్ను గణపరిచి రాజు క్రిందనున్న
అధిపతులందరి మీద, సేవకులందరి మీద తను ఎలాగో పెద్ద చేసానో దాని గురించి ఎవరితో అసలు ఎందుకు పిలిపించాడు చెప్పండి స్నేహితులందరూ? ఈయన బాధ చెప్పుకుందామని, గొప్ప చెప్పుకుందామని. గొప్పలు చెప్పుకుంది. వాళ్ళకి ఏం చెప్తున్నాడు చూడండి, ఎందుకు పిలిపించాడు అర్థమవుతుంది. ఏం చెప్తున్నాడు, నాకు చాలామంది పిల్లలు తనుకు స్నేహితులకు చెప్తున్నాడు. ఎంతమంది ఉన్నారు? చాలామంది అంటే ఎంతమంది ఉంటారు మీరు ఉదాహరణ చెప్పండి. పాతకాలంలో ఎంతమంది ఉన్నారు? 12, 13 మంది కూడా ఉన్నారు. ఆ కాలంలో ఎందుకు తెలుసా చెప్పమంటారు? ఎందుకంటే చెప్పాడు పిల్లల గురించి అంటే ఎంత పెద్ద కుటుంబం అయితే అంత గొప్ప ఆ దినాల్లో. ఇప్పుడు ఎంతమంది తక్కువైతే అంత గొప్ప. ఏ మారిపోయినాయి? అప్పుడేమో పిల్లలు ఎక్కువ ఉంటే అంత గొప్ప, ఇప్పుడు పిల్లలు అంటే గొప్ప చెప్పుకుంటున్నాడు. నాకు చాలా మంది పిల్లలు ఉన్నారు, రాజు నన్ను కనపరిచాడు అని చెప్తున్నాడు. లోపలే ఉంది ఈర్ష్య, కుట్ర, అవన్నీ ప్యాకింగ్ చేసుకున్నాడు. తర్వాత చదవండి నెక్స్ట్. 12 మరియు రాణి వేస్తారు. బా ఎంత గొప్ప ఉంది. రాజుని అందరు చెప్పండి, నన్ను తప్ప అంటే ఇంకేమని చాలా గ్రేట్గా చెప్పుకున్నాడు. రాజుని నన్ను తప్ప అంటే, నన్ను తప్ప అంటే ఇంకెవరిని? 120 దేశంలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఎవరిని? నన్ను, రాజుని నన్ను తప్ప. అరే ఈ రోజే కాదు, ఎవరికి చెప్తున్నాడు? స్నేహితులు భార్యకి. ఈ రోజే కాదు విందు, రేపు కూడా అంట. ఎట ఎంత రేపు కూడా అంట. ఇప్పుడు బాక్స్ తెరిచాడు. ఇందాక చాలా గొప్పలు, ఎచ్చులు, డాంబికలు చెప్పుకున్నాడు. ఇప్పుడు రెండవ మాటలు ఏం చెప్తున్నాడు? బాక్స్ తెరిచాడు. ఏం బాక్స్? అసలైన బాక్స్ ఇప్పుడు తీశాడు. తీసి ఏం చెప్తున్నాడు చూడండి. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి నాకు ప్రయోజనమే లేదని చెప్పగా, నాకు ఇంత ఘనతున్నా నాకు సంతోషము లేదు అంటున్నాడు. ఏంటంట? ఇప్పుడు దాకా ఏం చెప్పాడు? 120 దేశాల్లో రాజుని నన్ను తప్ప ఎవరిని చాలా గ్రేట్గా చెప్పున్నాడు. ఇప్పుడేమంటాడు మళ్ళా? అంత బాగుంది కానీ అక్కడున్నాడే యూదుడు మొర్దెకై, వాడు నమస్కారం పెట్టలేదు అంటున్నాడు. అదే నా చింత. వాడిని చంపిందాక నాకేమి ఎంత గొప్ప ఉన్నా నాకేమి ఏమండి ఏమన్నా ఉందే? ఏమంటున్నాడు? నాకు సంతోషం అయితే ఇప్పుడు దాకా సంతోషం ఉందని గొప్పలు చెప్పి డబ్బాలు కొట్టుకొని ఇప్పుడు ఏమంటున్నాడు? లేదంటున్నాడు. ఏందంట? నమస్కారం పెట్టలేదని. ఒక్క నమస్కారం ఏం చేసింది నిన్ను? క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, లిజన్ టు మీ. చాలాసార్లు మనము దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ అన్నీ చేస్తే ఏదో చిన్న అవరోధం వచ్చిందని దేవుడిని, ఏం దేవుడయ్యా ఎందుకటి జరిగింది మాకు? ఎందుకు ఈ కష్టాలు? ఏం తప్పు చేసాం? ఏ పాపం చేసాం అనలేదా మీరు? ఎప్పుడు అనలేదా? అన్నారా? 100 చేశాడే అవి గుర్తురాలనిక. ఈరోజు క్రైస్తవులు ఎలా అయిపోయారంటే దేవుడు చేసిన లాట్ ఆఫ్ ఇన్ని మేళ్ళన్నీ పక్కన పెట్టేసి చిన్న విషయం పట్టుకొని ఏం చేశాడు దేవుడు? ఒక్కొక్కసారి మీకు జ్ఞానం ఉంటే మాట్లాడకూడదు దేవుడిని అలాగా, జాగ్రత్త, దెబ్బతింటావు. నేను ఖండిస్తున్నా దీన్ని ఖచ్చితంగా. మాట్లాడకూడదట. నిన్ను అంత దీన స్థితిలో నుంచి, పనికిమాల స్థితిలో నుంచి ఈ స్థితికి పెడితే ఏదో చిన్నది జరిగితే దేవుణ్ణి అంటావా? అంటలా మనం కదండి? అంటాం లేదా చెప్పండి ఒకసారి. అనకూడదు, ఇంకా అనకూడదు. తర్వాత చూడండి, భలే భార్య భలే స్నేహితులు, ఇట్లాంటి భార్యలు ఇట్లాంటి స్నేహితులు ఉంటే ఇంకా తగలబెట్టినట్టే. ఈరోజు ఏమనుకోవద్దు, చాలామంది భార్యలు భర్తలు చెప్పండి ఈ విధంగా ఆవేశం చూస్తే మన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కొంచెం ఆజ్యం పోసి ఇంకొంత పెట్టుల్ని ఆర్పడం నేర్చుకోండి. ఆర్పడం నేర్చుకోండి. ఆర్పకపోతే ఏమవుతుంది? ఇందా చెప్పిలా రగులుకుంది, ఇక్కడ రగులుకుంది, మొత్తం తగులుకుంటుంది. రగులుకుని ఏమవుతుంది? తగలబడిపోతుంది అంతే. జీవితంలో దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏం చెప్పారు చెప్పండి? ఈ బుద్ధిహీనులు ఏం చెప్పాలి? ఏమండి, ఇంతవరకు నువ్వు చాలా గొప్పగా చెప్పుకున్నావు, దేవుడు నిన్ను ఆస్వాదించాడు, రాజుని పైకి తీసుకొచ్చాడు, వాడు నమస్కారం పెడితే, అతను నమస్కారం పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత, ఆ చిన్న విషయం ఏందండి పెద్ద సమస్య, వదిలిపెట్టండి, చాలా బాగుండేది కదా, బాగుండేది లేదా చెప్పండి. కానీ వీళ్ళు అటు చెప్పలా. ఏంది అట్టన్నాడా? అటు ఏదో ఒక పని చేయి, ఊరుకు ఇచ్చి ఏం కొయ్యా చదవండి అమ్మ ఒకసారి చదవండి. అమ్మ ఒకరిని చంపాలంటే 50 మూరల ఉరికి కావాలా?
50 మూరలు అంటే ఎంత తెలుసా? 75 అడుగులు. ఎంత? ఒక అతన్ని ఉరి తీయాలంటే 75 అడుగులు ఉరి కావాలా? లేదా, అవసరం లేదు కదా. అంటే ఏం తెలుసా? అందరూ చూడాలా. ఎవరైనా కానీ మా ఆయన్ని కానీ ఇట్టంటే ఇట్టే వేస్తాం అందరిని. ఎట్టా చెప్పండి? ఈసారి కానీ ఎవరైనా మా ఆయన్ని కానీ అంటే మా ఆయన అన్నందుకే నమస్కారం పెట్టందుకే వాడిని ఇట్టేసింది, ఎవడైనా నమస్కారం పెట్టకపోతే మిమ్మల్ని కూడా ఎట్టేస్తాం అని అందరు తెలిసి తొట్టుగా పెట్టాడు. అవసరమా? 10 అడుగులు చాలదా? ఎవరు చెప్తున్నారు ఈ సలహా? భార్య. ఇంకెవరు? ఎంత మంచి స్నేహితులు అండి వీళ్ళు. ఇట్లాంటి స్నేహితులు కూడా చాలామంది స్నేహితుల మాటని రకరకాల గొడవలు పెట్టుకొని ఇంట్లో భార్యను కొట్టి, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏదైనా ఉంటే ఇద్దరు సమంజసంగా తెచ్చుకోవాలి. కానీ మీ నాయన చెప్తివి, మీ నాయన మీ అమ్మ రెచ్చగొట్టి ఆఖరికి మీ ఇంట్లో చిచ్చు పెట్టా, చిచ్చుబుట్లన్నీ తెచ్చి దీపావళిలా వెలిగించా. స్నేహితులు కూడా అసలు మీ విషయాలు ఏందే స్నేహితులు చేద్దాం పోయి ఇంట్లో విషయాలు చెప్పడం ఏంటి? స్నేహితులకి చెప్పకూడదు బాబు అన్నీ. స్నేహితులు కూడా లోపల పాగానే ఉంటారు, లోపల ఏం చేస్తారు చెప్పండి? తగలబెట్టేస్తారు. అసూయ ఉంటుంది. చెప్పారు చూడండి, చిన్న విషయాన్ని వీళ్ళు ఏం చేశారు? రెచ్చగొట్టారు. చదువుమ్మా, ఎంత సలహా చెప్పారు చూడు. ఏం సలహా చెప్పారు? రేపు విందుకి పిలిచింది ఎప్పుడు విందుకి? రేపటి లోపల ఏం చేయాలో వీళ్ళు చెప్పేస్తున్నారు. ఏం చెప్తున్నారు? రేపటి లోపల ఏం చేయాలా? నీవేమి ఇలా ఊరికే చేసేస్తాం అంటే హోల్ నైట్ ఏం చేస్తా చెప్పండి? నిద్రపోకుండా నిద్రపోయాడా? ఎప్పుడైనా కూడా దేవుడిచ్చిన వాటితో సంతోషపడకుండా లేని దాని గురించి ఆలోచిస్తే ఎప్పుడు నీ జీవితంలో మనశ్శాంతి ఉండదమ్మా. ఎట్లా మరొకసారి చెప్పండి? దేవుడిచ్చిన వాటితో సంతోషించకుండా లేని దాని గురించి ఆలోచిస్తే చెప్పండి ఒకసారి, మీ జీవితం ఎప్పుడు మనశ్శాంతి. ఒక చిన్న చెప్తా చూడండి. ఒక పిల్లోడు 5th క్లాస్ పిల్లాడు అనుకుంటా, వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చి అలాగే వాళ్ళ అన్న 10th క్లాసు, ఎవరు? ఆ పిన్ని కొడుకు. అతను నాకు పరీక్ష ఉంది, నేను మరలా వస్తాను అంటే, అన్న వెళ్ళిపోతున్నాం ఆడుకుందాం వచ్చానన్నా అన్నాడు. అరే ఎట్లని చెప్పి 3 కార్లు తీసి ఇచ్చాడు. 3 కార్లు ఇచ్చాడు. ఆడుకోరా అన్నాడు. సరే వెళ్ళిపోయాడు. మొదటి కారు మీద 1 అని ఉంది చెప్పండి ఒకసారి. రెండో కారు మీద 2 అని ఉంది. మూడో కారు మీద 4 అని ఉంది. ఇప్పుడు ఏ కారు కనబడలేదు? ఏం కారు? ఇప్పుడు ఈ 3 కార్లతో ఆడుకొని సంతోషంగా ఉండకూడదు. వీడు 3వ కారు ఎక్కడుందని పిన్నిని అడిగాడు. నాకు తెలియదయ్యా అన్నది. బీరువా తీశాడు. ఉదయం వాడు ఇంటికి వచ్చేంత వరకు వీడు గుట్టలు తీసి ఎక్కడుందా కారు అన్నా, ఏమన్నా 1, 2 ఇచ్చావు, 4 ఇచ్చావు, 3 ఎక్కడ పోయింది అన్నాడు. అరే మన ఇంటి దగ్గర ఉండేదే 3 కార్లు, అయితే 3 నెంబర్ లేదు కదన్నా. అది పొరపాటున 3 AB 4 వేసాను రా అన్నాడు. 3 AB ఏం చేశాను? 3 కాళ్ళతో ఆడుకోకూడదు లక్షణంగా. ఏం వెతుకుతున్నాడు వీడు? అసలు వాస్తవానికి కారు కూడా లేదు. ఆ 3వ నెంబర్ కారు కూడా ఏదో మిస్ అయ్యి పొరపాటున పడింది. కాబట్టి ఏమంటున్నారు వీళ్ళు? రేపు ఉదయం లోపలే వేకువజామున నువ్వేం చేయాలా? రాజు దగ్గరికి వెళ్ళేసాం. రాజుగారికి రానే భయపడిపోవనంటుంటే ఈ పోవాలంట. పోయేసి ఈ సంగతి అంతా చెప్పేసి ఈ ఈవినింగ్, రేపు ఫంక్షన్ ఈవినింగ్ లోపల ఈయన ఏం చేయాలి? నువ్వు ఉరి చంపేసి, అప్పుడు నీవు సంతోషంగా ఫంక్షన్కి పోదువు. కానీ ఏం సలహా ఇచ్చినారండి వీళ్ళిద్దరు? ఇదేనా సలహాలంటే? కాబట్టి ఎంత ఈ భార్య, ఈ స్నేహితులు మీకు నచ్చారండి? మీకు నచ్చారా? ఇటువంటి భర్తలు ఉన్నారా? భార్యలు ఇబ్బంది పెట్టే భర్తలు? ఏమండి ప్లీజ్, మీ అందరికీ నా విజ్ఞప్తి ముగిచేస్తున్నాను. మొత్తానికి చూడండి, అక్కడ ఆ వచనం చదివి ముగిచేస్తాం. తర్వాత నీవు సంతోషంగా రాజుతో కూడా విందుకు పోదు అని అతనితో చెప్పిది. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికి ఒకటి ఏం కనిపించిందంట ఆయనకి? మంచి స్నేహితులు చెప్పండి, మంచి భార్య, మంచి సలహా చెప్పారని ఆయనకి ఏమనిపించిందంట? ఉత్తమని దాన్ని ఇంకా అనుచరులు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఏమండి చూసారా? భార్యాభర్తల దగ్గరే కాదండి, ఎవరి దగ్గర మనం ఇట్లాంటివి చెప్పకూడదు.
ఏం చెప్పాలి చెప్పండి, ఏం చెప్పాలో మనమైతే చెప్పండి ఒకసారి ప్లీజ్. ఏం చెప్పాలి? అరే ఇంత నేను గణపరిచి రాజుగారు ఇంత హెచ్చిచ్చి ఇంత ఇందుకు పిలిస్తే వాడెవడో చెప్పండి. తలలో ఉంచుకుందాం. హామాను యొక్క కుట్ర చూడండి అమ్మా. నేను అనేది ఏంటంటే హామాను యొక్క కుట్ర అంతున్నప్పటికి కూడా తన భార్య తన స్నేహితులు ఏం చెప్పాలి, ఇంత ఘనత దేవుడు నీకు ఇచ్చాడు, రాజు ఇచ్చాడు, ఇంత ఘనత, ఇంత స్థాయి. నువ్వే చెప్పావు రాజును నన్ను తప్ప ఎవరిని పిలవలేదని చెప్పావు కదా. ఇంత ఘనత నీకు ఇచ్చినప్పుడు ఎవరో ఒక అతను యూదుడు నమస్కారం పెట్టకపోతే నీకు దుఃఖం రావడం ఏంటి? అది ఎందుకు సిల్లి దాన్ని పట్టించుకున్నావు అని చెప్పుంటే చాలా బాగుండేది. ఒకవేళ హామాను దానికి ఏ రియాక్షన్ ఎట్టుండేదో మనకు తెలీదు. కానీ వీళ్ళు బాధపడు బాబు, రేపు నీ విందుకు పోయే లోపల ఊరికొయ్య 50 మూరలు అనగా 75 అడుగులు చేసి నీవు వేకుజామున రాజు దగ్గరికి వెళ్ళి ఈ సంగతి అంతా చెప్పి ఆ తర్వాత నీవు వాడిని చంపేసి సంతోషంతో విందుకు పోదు కానీ అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఇద్దరు నుంచాను మీ ముందు. ఎస్తేరు, ఇంకెవరండి? హామాను. ఎస్తేరు కూడా అణుచుకుంది, హామాను కూడా అణుచుకున్నాడు. కానీ హామాను అణుచుకోవటం అంటే కోపాన్ని, ద్వేషాన్ని ప్యాకింగ్ చేసి బాక్సులో పెట్టాడు. ఎస్తేరు, మన జీవితంలో మనము మన కోపాన్ని ఆర్పే వాళ్ళగా ఉండాలి. భర్త అయినా భార్య అయినా నీ కోపాన్ని ఎందుకు లేండి అంత కోపడుతున్నారు? అమ్మా ఎందుకమ్మా అంత కోపడుతున్నావు? ఆ ఒక్క విషయమే కదా, దాని గురించి ఎందుకు ఇంత సమస్య అని ప్రేమతో చెప్పవలసిన వారు ఏంటి ఉన్నాం. ప్రార్థించుకుందాము. పాస్టమ్మ గారు డాక్టర్ హేమా సజిని థియోఫిలస్ గారు ప్రార్థనలు నడిపించిన ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. స్తుతులకు పాత్రుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక తండ్రి, ఈ ప్రభు దినంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ఇంతవరకు ప్రభా మీరు మాతో మాట్లాడటకు ప్రభా మాట్లాడిన ప్రతి విషయాన్ని బట్టి ప్రభా మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి, ఎస్తేరు గ్రంథమును మరి కొన్ని వారాలుగా నాయన తండ్రి ధ్యానిస్తూ ఉండగా ప్రభా ఈ దినమున 5వ అధ్యాయాన్ని మరి ధ్యానం చేస్తుండగా తండ్రి, ఈ అధ్యాయం ద్వారా ప్రభా మీరు అనేక విషయాలు మాతో నాయన మరి దైవజనుల ద్వారా మాట్లాడినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన తండ్రి ప్రభా, నువ్వు మాతో మాట్లాడే దేవుడు ప్రభా, మమ్మల్ని హెచ్చరించే దేవుడవు ప్రభా, మమ్మల్ని ఖండించే దేవుడవు ప్రభా, మమ్మల్ని సరిచేసే దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, నాయన ఎస్తేరు వల్లే తండ్రి మేము కూడా దీన మనస్సు కలిగి నాయన తండ్రి అయా మరి రాజభూషణం ఆమె ధరించినట్లు మేము పరిశుద్ధ అలంకారములను ధరించి నీ కృపాసనం దగ్గరికి వచ్చి ప్రభా నీ సన్నిధిలో ప్రభా దీన మనస్కులుగా ఉండి ప్రభా నీ యొక్క దయను పొందుకోవడానికి నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. నాయనా తండ్రి, నీ దయలేందే ప్రభా మేము ఈ లోకంలో జీవించలేం. నీ దయలేందే ప్రభా మేము ఈ లోకంలో ఏ కార్యము కూడా తలపెట్టినా నాయన దాన్ని సక్సెస్ఫుల్గా జరిగించలేం ప్రభా. నీకు స్తోత్రాలు. అవును తండ్రి, నీ దయ మాకుంటే చాలు ప్రభా. నీ దయ ఉంటే ప్రభా నాయన ఆ దినమున మోషేని నాయన శత్రువుల మధ్య ఎలా మరి పెంచావో తండ్రి ప్రభా, కేవలం నీ దయ ఉండబట్టే ప్రభా అంత గొప్ప స్థితిలో నాయన మీరు పెంచి నాయన నీ కొరకు సాధనంగా వాడుకున్నారు. అయ్యా ఈ దినమున నాయన నీ దయను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, అంతేకాదు నాయన తండ్రి ప్రభా, ఇంకా నాయన ప్రభా మేము చేయకూడని విషయాలు మేము నాయన మాలో ఉండి తీసివేసుకోవాల్సిన విషయాలను కూడా మాకు బోధించారు ప్రభా. అవును తండ్రి, మేము హృదయంలో కోపాన్ని అణిచిపెట్టుకొని ప్రభా పైకి నాయన చక్కగా మాట్లాడే వారంగా ఉండక ప్రభా ఆ కోపాన్ని అణిచిపెట్టుకొని ప్రభా నాయన తండ్రి దాన్ని ఒకానొక సమయంలో మరి బర్స్ట్ అయ్యే వాళ్ళంగా ఉండకుండా ప్రభా అయ్యా తండ్రి మేము మా హృదయంలో ఉన్న నాయన అటువంటి కోపం అనేది నాయన మేము చల్లార్చుకొని ఆ కోపంను నీ సన్నిధిలో అడిగి ప్రభా నాయన తండ్రి అయ్యా కోపగించుకునే ఆ హృదయం మాలోంచి తీసివేసుకొని ప్రభా అణిచిపెట్టుకోకుండా నీ సన్నిధిలో ఒప్పుకొని అయ్యా తండ్రి మేము యథార్థంగా ప్రభా అన్ని విషయంలో ప్రవర్తించే వారంగా ఉండటానికి నీ కృప దయచేయండి. అయ్యా నిన్ను అడిగినప్పుడు ఏదైనా ఇచ్చే దేవుడో ప్రభా కనుక
నాయన ఏ లోపములు మాలో ఉన్నాయో అవి సరి చేసుకోవడానికి నీ కృప దయచేయండి ప్రభా. నాయన తండ్రి అంతేకాదు ప్రభా, ఇదిగో నాయన మరి హామాని యొక్క నాయన మరి స్నేహితులు భార్య ఎలాంటి సలహాలు ఇచ్చారో, ఒక కోపంలో ఒక విషయంలో ప్రభా మరి ద్వేషం మరి కోపంలో ఉన్న వ్యక్తికి ప్రభా వాళ్ళు ఆర్జ్యం పోసే విధంగా సలహాలు ఇచ్చేవారుగా ఉన్నారు. కానీ మేమైతే మా జీవితంలో అలాగ ఉండకుండా ప్రభా అయ్యా తండ్రి, మేము ఏదైనా నాయన కుటుంబంలో కానీ సంఘంలో కానీ ప్రభా మరి ఇరుగు పొరుగు సమాజంలో కానీ ఎక్కడైనా తండ్రి ప్రభా ఒక మరి సమస్య వచ్చినప్పుడు అయ్యా దాన్ని ఇంకా పెంచే వారంగా ఉండకుండా, దాన్ని ఇంకా ఆర్జ్యం పోసే వారంగా ఉండకుండా ప్రభా దయగలిగిన మాటలు కలిగి ప్రభా నీ యొక్క ప్రేమను కలిగి ప్రభా నాయన తండ్రి అయ్యా మేము దాన్ని ఆర్పేసి చల్లార్చే వారంగా ఉండటకు అటువంటి మాటలు, అటువంటి దయగల మాటలు మా నోట నుంచండి నాయన తండ్రి. ఈ విషయాలన్నీ కూడా ప్రభా మా హృదయంలో ఉంచుకొని ప్రభా మేము ఈ వాక్యం ప్రకారం జీవించుటకు, అవి మా జీవితంలో అన్వయించుకొని వాటి ప్రకారం నడుచుటకు నీ కృప దయచేయమని ఇంతవరకు మాట్లాడిన దేవా, పరిశుద్ధాత్మ దేవా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి నీ కృప దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.